కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఏఐ సాంకేతికతను ఉపయోగించిన తప్పుడు వీడియోలు ఫోటోలు సృష్టించి సోషల్ మీడియాలో పోస్టు చేశారన్న కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొరతం దిలీప్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. వారిద్దరిని పలు ప్రశ్నలు సంధించి సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 10 గంటలకు పైగా ఇరువురిని వివిధ కోణాల్లో సదరు పోస్టులపై ఆరా తీశారు. 60 ప్రశ్నలు వేయగా అన్నింటికీ సమాధానం చెప్పామని, మళ్లీ 14న విచారణకు హాజరవుతామని క్రిషాంక్ చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా హెచ్సీఏలో జింకలు లేవని పోస్టులు పెట్టినందుకు ఎందుకు అరెస్టు చేయరని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఒక తప్పు కప్పిపుచ్చుకునేందుకు 100 తప్పులు చేస్తున్నారని ఆక్షేపించారు. ఎందుకు పెట్టిండ్రు అన్నదానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో జింకలు లేవు అని అన్నారు. మరి జింకలు ఉన్నాయని రేవంత్ రెడ్డి గారికి తెలియాలి, దేశం మొత్తానికి తెలియాలి అనేది ఆ జింకలై పెట్టినాము అని చెప్పినాం. ఇక్కడ పాపం వీళ్ళ దగ్గర కూడా అడగడానికి ప్రశ్నలు లేకుండే. ఇక ఆ తర్వాత 7 గంటలు ఉట్టి కూర్చోబెట్టారు. మీ లాఠీ దెబ్బలతోని గాయపడిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ పెట్టిన దాన్ని మేము పెట్టినాం. అది కూడా నేరం అవుతుందా, రీట్వీట్ చేయడం కూడా నేరం అవుతుందా అని అన్నప్పుడు మొబైల్ ఫోన్ కావాలి అని అంటారు. జింకలు చనిపోతున్నాయని ఫోటోలు పెడితేనే కేసులు అయితే మరి జింకలు ఎవరి కారణం వల్ల చనిపోతున్నాయి? ఆ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసిన వ్యక్తికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. దీంతోనే ఏదో భయపడతామని అనుకుంటున్నాను. మీరు తప్పుడు కేసులు వేసిర్రు, ఆల్రెడీ ఒకసారి నా ఫోన్ సీజ్ చేసుకున్నారు, సరిపోలే మళ్ళా ఫోన్ కావాలంటే ఇది మర్చిపోయేది లేదు. గుర్తుపెట్టుకుంటాం, ప్రతిరోజు ఇంకెక్కువ పని చేస్తాం.